మహేష్ బాబు గుంటూరు కారంతో 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఈ సినిమాలో పాటలు మాత్రం పెద్ద హిట్ అయ్యాయి. అందుకే గుంటూరు కారం విడుదలై ఏడాది దాటుతున్నా ఇంకా సినిమా గురించి చర్చ జరుగుతూనే ఉంది. అందుకు కుర్చీ మడతపెట్టి సాంగ్ ఓ కారణం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు, కలేజా సినిమాలు థియేటర్ రిలీజ్లో హిట్ కాకపోయినా టీవీ టెలికాస్ట్లో రికార్డు సృష్టించాయి. బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ కారణంగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఫ్యాన్స్ 10 ఏళ్ల పాటు ఎదురు చూసిన తర్వాత ఈ సినిమా వచ్చింది. మహేష్ బాబు ఫ్యాన్ మాత్రమే కాకుండా చాలామంది ఈ సినిమా కోసం ఎదురు చూశారు. తీరా సంక్రాంతికి వచ్చిన చిన్న సినిమా హనుమాన్ ముందు ఈ చిత్రం తేలిపోయింది. అయితే గుంటూరు కారం వచ్చి ఏడాది కూడా కాకపోయినా అప్పుడే రిలీజ్ రెడీ అయ్యింది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న కారణంగా మరో 2 ఏళ్ల పాటు ఆయన నుంచి చిత్రాలు వచ్చే అవకాశం లేదు. కనుక ఈ గ్యాప్లో ఆయన నటించిన పాత సినిమాలనే రిలీజ్ చేసుకుని ఫ్యాన్స్ ఆనందించాల్సిందే. అందులో భాగంగా గుంటూరు కారం సినిమాని రిలీజ్ రెడీ చేశారు. డిసెంబర్ 31న హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ప్రత్యేక షో వేయబోతున్నారు. కొన్ని చోట్ల డిసెంబర్ 31 వీలు పడకపోతే జనవరి 1న ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో 35 AM గుంటూరు కారం స్పెషల్ షో వేయబోతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల వేయబోతున్న షోలకు సంబంధించిన టికెట్ బుక్ అయ్యాయి. ఏఎంపీలో ప్రత్యేక షో ఉంటుందని తెలుస్తోంది. విడుదలైన కనీసం ఏడాది కాకుండానే అప్పుడే రిలీజ్ కావడంతో గుంటూరు కారం అరుదైన ఘనత దక్కింది. గుంటూరు కారం సినిమా రిలీజ్తో ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. తల్లి కొడుకు సెంటిమెంట్తో రూపొందించిన గుంటూరు కారం సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటించగా మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్గా నటించింది. రమ్యకృష్ణను తల్లి పాత్రలో చూపించారు. మహేష్ బాబు, శ్రీలీల చేసిన కుర్చీ మడతపెట్టి సాంగ్ సినిమా స్థాయిని పెంచింది. కానీ సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమా విడుదల తర్వాత కుర్చీ మడతపెట్టి సాంగ్ స్థాయి మరింతగా పెరిగింది. ఇటీవల యూట్యూబ్ అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చూసిన పాటల్లో కుర్చీ మడతపెట్టి ఒకటిగా నిలిచింది. గుంటూరు కారం రిలీజ్ కాబోతున్న థియేటర్ల వద్ద కుర్చీ మడతపెట్టి పాట మరోసారి మారుమ్రోగనుంది.